ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీని ఓసారి చూద్దాం. ఇక్కడికి వచ్చినంత సమాధానం ప్రభువా విజయపడ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఆమె స్తుతులు మీరు స్వీకరించండి. వారి ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయండి. వారి ప్రయత్నములు సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యం ఇవ్వండి. ఆధ్యాత్మికతను ప్రభువా 10 మందికి పంచడానికి, అనేకుల గృహాల్లో రక్షణ జ్యోతి వెలిగించడానికి తాపత్రయపడుతుండగా ఆమె సమస్త ప్రయత్నములు కూడా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుమారుడు గౌరవనీయులను క్షేమంగా మా మధ్యకు నడిపించారు తండ్రి. వారిని వారి సత్యమణిని తోడుకుని వచ్చారు. మీకు కృతజ్ఞతలు నాయన తండ్రి. వారి ఆలోచన నీ చిత్తానుసారంగా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి ప్రణాళికలు సమస్తములు కూడా ప్రభా మీ పాదం దగ్గర తీసుకొచ్చి పెడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కటి మీరు పరిశీలిస్తారు. ప్రతిఫలం ఇచ్చే ప్రభువుగా మీరున్నారు. పెంచండి, బలపరచండి. వారి కేడర్, వారు అనుకునేటువంటి నాయన ప్రభా ఆ యొక్క విజన్ అంతా కూడా ఫుల్ఫిల్ చేయమని ప్రార్థిస్తున్నాను దేవాశ్వరం. రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినము, ఆయన మరణించిన రోజు ప్రతిసారి మనం ప్రతినపూరాల్సినటువంటి విషయం. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధించగలిగేటువంటి ఏకైక వ్యక్తి ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగనన్నకు మనం అండగా నిలవాలి. జగనన్నను అణచాలనేటువంటి శక్తులకు తగిన రీతిలో గుణపాఠం చెబుతూ ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎంతగా మనల్ని అణిచివేయాలని ప్రయత్నం చేసినా, మనల్ని కట్టడి చేయాలని చూసినా మన ఆదర్శాన్ని చంపుకోకూడదు, మన ఆశయాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. రాజన్న బిడ్డ, ఆ రామన్న బిడ్డ అయినటువంటి జగనన్నను ముఖ్యమంత్రిని మళ్ళీ చేసి, రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే మంచి చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారో, మళ్ళీ జగనన్న మరో 5 ఏళ్ల పాటు, పోయిన 5 ఏళ్లు ఆయన పరిపాలించినటువంటి తీరు అజరామరమైనటువంటిది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెలు నిలిచిపోయారో, ఆయన చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అదే స్థాయిలో చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఒక బలమైన ఒక ముద్ర అనేది ఏర్పరిచారు. అయినా కూడా కొన్ని తప్పుడు హామీలతో ఈరోజు అధికారం కోల్పోయి ఉండొచ్చు. కానీ ఈ 1 సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా మా జగనన్న మళ్ళీ కావాలని చెప్పి బలమైన నినాదం ప్రతి ఇంట్లో కనబడతా ఉంది. భౌతికంగా 16 సంవత్సరాలుగా ఆయన మన మధ్యలో లేకపోయినా, శారీరకంగా లేకపోయినా భౌతికంగా ఆయన అందరి మనసులో ఒక దేవుడి కంటే గొప్పగా వెలుగుతున్నాడు. ఆయన ఆశయాలు కొనసాగే విధంగా, ఆయన సిద్ధాంతాలు కొనసాగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకులు అందరూ కూడా ఆయన ఏదైతే కోరుకున్నారో, ఆయన కోరిక మేరకు, ఆయన ఆశయాల మేరకు ఈరోజు దీంట్లో కూడా ముందు నడిపిస్తామని. కాబట్టి ప్రజల మనసులో దేవుడుగా, చిరంజీవిగా ఉంటాడు ఆయన. ఆయన ఆత్మ శాంతి కోరాలని కోరుకుంటున్నాను. అందువల్ల ఒకటే ఉన్న 5 ఏళ్ళు ఒక ఆంధ్ర భోజుల్లాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసి ప్రజలు మెప్పు పొందిన, చిరునవ్వుతే ఎప్పుడు ఉండే మహానాయకుడు ఎవరంటే విశ్వసనీయుడు, విలువల నాయకుడు ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని గట్టిగా చెప్పాను. అందువల్ల ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మా వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ అందరూ నాయకులు రావడం, సుధాకర్ రెడ్డి అయితేనేమి, అలాగే ప్రభాకర్ అయితేనేమి, అలాగే మన హరిరెడ్డి గారు అయితేనేమి, అందరూ నగేష్ గారు అయితేనేమి, అందరూ ఈరోజు ప్రతి ఒక్క సీనియర్ నాయకులు అందరూ రావడం ఈరోజు నిజంగా మా వాళ్ళు ఈరోజు తప్పకుండా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన విజయాలను అడగాలంటే, ఆయన ఆశను పరిపాలించాలంటే ఆయన అదే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడవడం, మళ్ళా ఈ 24లో కూటమి మోసపు పార్టీ, కూటమి రాజ్యం పూర్తిగా వికలాంగుల కానించి, స్త్రీల వరకు, గ్యాసుల కానించి, రైతుల వరకు, పెన్షన్ల కానించి అన్ని కట్ చేస్తూ మోసమైన వాగ్దానాలతో అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి బలాయించిన ఈ కూటమి, అదే రాజశేఖర గారు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఇద్దరికై చేసిన దానివల్ల చనిపోయి దేవుళ్ళు అవుతారంటారు. అలాగే చనిపోయి ఆయన దేవుడై ఈరోజు మన మధ్యలోనే తిరుగుతూ, ఆ మహానేత బతుకున్నప్పుడు ఎన్నో సంస్కరణలు, ఈరోజు 108 అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఫీజు రియంబర్స్మెంట్స్ అయితే ఏమి, పక్కా గృహాలు అయితే ఏమి, జలయజ్ఞ ప్రదాత శ్రీ మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది.